iQOO Z9 S Pro, Vivo T3 Pro ఈ రెండు కూడా సేమ్ బట్ డిఫరెంట్. వివో తన నెంబర్ 1 పొజిషన్ ని కంటిన్యూ చేయడానికి మళ్ళీ ఇండియాలోకి Vivo T3 Pro అయితే తీసుకురాబోతుంది. ఈ రెండు మొబైల్స్ లో మీకు ఏం నచ్చితే అది తీసుకొని సావండి. పాపం ఫీల్ అయినట్టున్నారు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి మనం Vivo T3 Pro మొబైల్ కి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం. అలాగే మీకు యూట్యూబ్ లో ఎవరు చెప్పని ఒక సీక్రెట్ కూడా చెప్తాను. ఇలా ఈ విషయం కొంతమందికి తెలిసి ఉంటుంది, తెలియని వాళ్ళైతే లాస్ట్ వరకు చూడండి. Vivo T3 Pro కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే ఇక్కడ వేస్తున్నాను. పక్కకి iQOO Z9 S Pro కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ కూడా వేస్తున్నాను. ఒక్కసారి చూసేసేయండి. ముందు రాబోయే ప్రతి విషయంలోనూ ఇలాగే కొడుతుందిలే. మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని కూడా కంప్లీట్ గా చూడండి, లైక్ కూడా చేయండి, కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే స్కాట్ గ్లాస్ ప్రొటెక్షన్ తో వస్తుంది. అది కూడా కర్వ్డ్ ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి ఆరెంజ్ కలర్ లో లెదర్ ఫినిషింగ్ ఉంటే బ్లూ కలర్ లో వచ్చేసి ప్లాస్టిక్ ఫినిషింగ్ ఉంటుంది. చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా ప్లాస్టిక్ ఉంటుంది. డ్యూయల్ స్పీకర్స్ తో వస్తాయి. బ్యాక్ సైడ్ కూడా డ్యూయల్ కెమెరాస్ ఉంటాయి. IP64 వాటర్ రేటింగ్ ఉంటుంది. డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉండదు. NFC కూడా ఉండదు. వైరస్ ఆడియో సపోర్ట్ ఉంటుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. 190 గ్రామ్స్ వెయిట్ అయితే ఉంటుంది. 7.49 mm థిక్నెస్ తోటి ఉంటుంది. ఇవన్నీ కూడా సేమ్ iQOO Z9 Pro లో కూడా సేమ్ బిల్డ్ క్వాలిటీ, సేమ్ డిజైన్ తో అయితే వస్తుంది. డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ విషయంలో కేవలం కలర్ ఒకటే డిఫరెన్స్ ఉంటుంది. డిస్ప్లే విషయానికి వస్తే 6.7 ఇంచెస్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. 4500 స్పీడ్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. పిక్చర్ క్వాలిటీ అయితే సూపర్ గా ఉంటుంది. ఫ్రంట్ నుంచి చూస్తే కనుక ఏది iQOO ఏది వివోనో గుర్తుపట్టలేరు, ఎందుకంటే OS సేమ్ గా ఉంటుంది. ఐకాన్స్ అన్ని కూడా సేమ్ గానే కనిపిస్తాయి. స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ తో ఉంటుంది. 4 నానోమీటర్ మీద బిల్డ్ అవుతుంది. LPDDR4X RAM టెక్నాలజీ, UFS 2.2 మెమరీ టెక్నాలజీ అయితే ఉంటుంది. Android 14 మీద రన్ అవుతుంది. 2+ years అప్డేట్స్ అయితే ఇస్తారు. ఈ మొబైల్లోను iQOO మొబైల్లోను Antutu లో 8,20,000 స్కోర్ చేసినట్టుగా వాళ్ళైతే చూపిస్తున్నారు. ప్రాసెసర్ ఒకటే ఉంది, అన్నీ ఒకటే ఉన్నప్పుడు స్కోర్ కూడా ఒకటే ఉంటుంది కదా మరి. కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తుంది. 50+8 MP. మెయిన్ కెమెరా వచ్చేసి సోనీ IMX 882 సెన్సార్ అయితే వాడారు. సెకండరీ కెమెరా 8 MP అల్ట్రా వైడ్ సెన్సార్ అయితే వాడారు. దాని పక్కకి RR లైట్ కూడా ఉంటుంది. సేమ్ డిజైన్, సేమ్ సెటప్ iQOO కూడా ఉంటుంది. మెయిన్ కెమెరా వచ్చేసి OS కి సపోర్ట్ చేస్తుంది. అలాగే 4K 30 FPS వరకు మాక్సిమం వీడియో రికార్డ్ అయితే చేయొచ్చు. ఇక్కడైతే కొన్ని శాంపిల్స్ అయితే ఇస్తున్నాను. ఈ శాంపిల్స్ ఎలా ఉంటాయంటే iQOO Z9 S Pro తో దించినట్టుగా ఉంటాయి. బ్యాటరీ విషయానికి వస్తే 5500 mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జర్. 30 minutes లోనే బ్యాటరీ అయితే ఫుల్ అయిపోతుంది. ఈజీగా 1 day అయితే వాడుకోవచ్చు. ఇంత చెప్పిన తర్వాత కూడా మీరు ఇంకా సీక్రెట్ గురించి ఎదురు చూస్తున్నారంటే కష్టమే సార్. iQOO వాళ్ళ మొబైల్స్ని Vivo T3 Proగా ఎందుకు తీసుకొస్తున్నారంటే వివో ఆల్రెడీ నెంబర్ 1 పొజిషన్లో ఉంది కదా. ఇలాంటి మంచి మంచి మొబైల్స్ ఇంకా తీసుకొస్తుంటే నెంబర్ 1 పొజిషన్లోనే ఎప్పటికీ ఉండొచ్చు అని అనుకుంటున్నారు. సింపుల్గా ఈ రెండు మొబైల్స్ ఒకటే అని చెప్పకుండా కొంతమంది యూట్యూబర్స్లో ఇదే స్లిమ్మెస్ట్ మొబైల్ అని, ఫాస్టెస్ట్ కర్వ్డ్ మొబైల్ అని చెప్తున్నారు. Vivo का ये कूल फोन लॉन्च हो रहा है इंडिया में. This is the slimmest smartphone in this segment. Do you know Vivo T3 Pro 5G? ఇదంతా పెయిడ్ ప్రమోషన్ లోని స్టంట్ అండి. ఇదంతా మీరు నమ్మి ఫాలో అయితే గనక రెండు మొబైల్స్ స్పెసిఫికేషన్ పరంగా అయితే సేమ్ అండి. ఈ రెండు మొబైల్స్ లో మీకు ఏం నచ్చితే అది తీసుకొని సావండి. వెళ్తూ మన ఛానల్ ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ మాత్రం చేయండి. నేనైతే వెళ్ళిపోతున్నా.